ఒకళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పర్లేదు. మనం ఏ తప్పు చేయకపోయినా మన మీద వేలెత్తి చూపిస్తుంటే ఒకసారి, 2 సార్లు మనసులో ఏదైతే దాచుకుంటామో అదంతా ఒక్కసారిగా బ్లాస్ట్ అయితదంటారు గదా! సో, కొన్ని రోజులుగా నేను వైజాగ్ సత్యతో కలిసి హ్మ్, లైక్ తను పిలవగానే వెళ్తున్నాను. అంటే ఐయామ్ రెస్పెక్టింగ్ హిమ్. ఏదన్నా ఇట్లనే పార్క్ దగ్గర మాట్లాడడము అంతే. అంతకుమించి పెద్ద పెద్దగా షూటింగ్స్ అయితే మేమేం చేయలేదు. సో, ఏమైందంటే ఆహ్, వేరే వాళ్ళ బర్త్‌డే పార్టీ హ్మ్, మా ఇంటి దగ్గర లల్లి చెప్తే సత్యకి కూడా పిలిచింది. నాకు కూడా పిలిచి సత్య వద్దు అన్నాడు. నాకేంటంటే నన్నెవరైనా పిలిసినప్పుడు నాకు ఇంట్రెస్ట్ వెళ్ళాలని. ఆహ్, ఇప్పుడు వైజాగ్ సత్యకి ఎవరితో గొడవ అయితది నచ్చకపోవచ్చు. నాకు కూడా వాళ్ళు నచ్చకూడదని ఏం లేదు గదా! సో, చాలామందికి నేను నచ్చను. కానీ వాళ్ళందరితో సత్య తిరుగుతాడు కదా! నేను ఏ రోజు చెప్పలేదు వీళ్ళతో ఉండొద్దు, వాళ్ళతో ఉండొద్దని. తర్వాత చాలా రోజులకి నన్ను ఒక గ్రూప్‌లో యాడ్ చేశారు. ఆ గ్రూప్‌లో కూడా ఎవరితో ఏదో చెప్తే ఆ గ్రూప్‌లోంచి నన్ను తీసేశారు. ఆ గ్రూప్‌లోంచి నన్ను తీసేశారు. సో, ఇలాగా ఎక్కడికన్నా ఎళ్ళినా ఏదైనా అయినా సత్య నా మీదకి నెట్టేస్తాడు. నీ వల్లే అని. మొన్న బర్రెలక్క పెళ్ళికెళ్ళాము. ఆవిడ సరిగ్గా మాట్లాడలే, రిసీవ్ చేసుకోలే. కారణం ఏంటో కనుక్కుంటా అన్నాడు. ఈవినింగ్ నాతో ఇంకా మేము జర్నీలోనే ఉన్నాము. ఈవినింగ్ ఏం చెప్తున్నాడంటే, బర్రెలక్క వాళ్ళ తమ్ముడు ఫోన్ చేశాడు. స్వాతి నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని బర్రెలక్క కోపం అయిందని చెప్పాడు నాతో. నేను వాళ్ళ తమ్ముడి నంబర్ నా దగ్గరుంది. వాళ్ళ తమ్ముడికి నేను ఫోన్ చేసి అడిగితే, సిస్టర్ అట్లేం లేదు. మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం మీకు. అట్లేం లేదు. మేము మీ గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడుకున్నాం. అట్లేం లేదు. ఆహ్, సో, అట్లా ఏం లేదు అని అన్నాడు. అంటే ఇక్కడ సత్య అబద్ధం ఆడాడు గదా! అలా చాలా దగ్గర వైజాగ్ సత్య నాకు వాళ్ళు ఇలా అన్నారు, ఇలా అలా అబద్ధాలు చెప్తాడు నాకు. దానివల్ల తనకేమొస్తది నాకు తెలీదు. కాకపోతే నేను లైట్ తీసుకుంటా. అయితే ఈరోజు తను నాకు కొన్ని మెసేజ్‌లు పెట్టాడు. అయితే ఏమైందంటే ఈరోజు మేము 'డీజే టిల్లు 2' మూవీకెళ్ళాము. మూవీ ఏం బాలేదు. అండ్ మూవీ అయిపోయిన తర్వాత కృష్ణకాంత్ పార్క్‌కి రమ్మన్నాడు. లల్లి ఫంక్షన్‌కి కూడా నేను ఎళ్ళలే. బర్త్‌డేకి ఎళ్ళకుండా కృష్ణకాంత్ పార్క్‌కెళ్ళి తనతోటి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికొచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని తర్వాత నాకు రావడానికి బైక్ లేదు. సో, లల్లి వస్తే లల్లి బైక్ మీద వచ్చి ఆ బర్త్‌డే ఫంక్షన్‌కెళ్ళాను. డ్రింక్ చేయలేదు, ఫుడ్ కూడా తినలేదు, ఏం లేదు. జస్ట్ కనిపిచ్చి వచ్చేసాను ఇంటికి. నేను మా ఇంట్లోనే ఉన్నాను. ఫోన్ చేశాడు. నిన్నెవరు ఎలా ఎళ్ళావు అంటే ఇలా అని చెప్పా. అంటే నేను ఎళ్ళొద్దంటే నువ్వు వెళ్ళావా అనేసి తనేం మెసేజ్‌లు పెట్టాడు. వాటికి నేను ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తాను. లల్లి ఎక్కువైపోయిందా? ఇంతకుముందు కూడా అలాగే నా కళ్ళు కప్పేసి వెళ్ళిపోయినావు. కాదు స్వాతి, నీకు వైజాగ్ సత్య కంటే లల్లి ఎక్కువైపోయిందా? ఇంతకుముందు కూడా అలాగే నా కళ్ళు కప్పేసి వెళ్ళిపోయినావు. ముష్కాన్ దగ్గరికి వెళ్ళొద్దు. దాని వైజాగ్ సత్య ఎక్కువనా? లల్లి ఎక్కువనా? ఇంకెవరు ఎక్కువనా? అంటే అలా ఏం లేదు. నాకు అందరూ ఒకటే. కొందరు ఎక్కువ ఇష్టం ఉంటది. కొందరు నార్మల్ ఇష్టం ఉంటది. వాళ్ళెక్కువ, వీళ్ళెక్కువ అని ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ నాకెవ్వరు ఫ్రెండ్స్ లేరు. ఎవరి నెంబర్లు నేను సేవ్ చేసుకుని వాళ్ళ స్టేటస్ నేను చూడడం, నా స్టేటస్ వాళ్ళు చూడడం అట్లా కూడా ఏముండదు. ఎందుకంటే ఒకరి వల్ల నేను బాధపడొద్దని నేనే దూరం ఉంటా అందరికీ. సో, అది మ్యాటర్. టెడ్డీ నాకు కొద్దిగా టైం ఇవ్వు. నన్ను ఫ్రీగా మాట్లాడని. నేను మాట్లాడాలనుకున్నది మొత్తం మాట్లాడాక నేను నీకు వీడియో చేస్తా. ఓకేనా? నన్ను మాట్లాడని. లేదంటే అవి నీ ఫోన్ ఇవ్వు అమ్మాయికి. నీ ఫోన్‌లో మాట్లాడుకుంటది. నీ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేయి. నువ్వు ఏడవద్దు టెడ్డీ. నువ్వు మాట్లాడతావా? దా మాట్లాడు. రా తొందర రావాలి ఫాస్ట్‌గా. నాకు టైం అయిపోతుంది. పక్కకుండు. నాకు డిస్టర్బ్ చేయకు. ఫంక్షన్‌కి అన్నాను, వెళ్ళిపోయినావు. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపోయినావు. నేను ఎంతమంది అవాయిడ్ చేసినా, ఎంతమంది బాయ్‌కాట్ చేసినా గానీ సో, ముస్కాన్ ఫంక్షన్‌కి వెళ్ళొద్దని చెప్పాడు నాకు. ఆహ్, అంటే తనని పిలవలేదు. నన్ను ఫస్ట్ టైము ఒకళ్ళు ముస్కాన్ పిలిచిందని నేను చాలా హ్యాపీగా వెళ్ళాను. ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. దానివల్ల నాకు నచ్చక నేను ఇంకా వెళ్ళడం మానేశాను. ఎంతమంది నన్ను బాయ్‌కాట్ చేసినా అంటే మేము ఒక 10 దగ్గరికెళ్తే ఒకళ్ళు అంటారేమో స్వాతి ఎందుకు అని. దానికి ఈయన 10 మంది అన్నారని అబద్ధం ఆడేస్తాడు. మరి తీసుకెళ్ళబాకు.
ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్‌కి నన్ను వద్దన్నప్పుడు తీసుకెళ్ళబాకు మానేసేయి. మరి ఎందుకు రమ్మంటాడు? మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడతాడు? నేను నీకు వాల్యూ ఇచ్చాను. ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను. నువ్వు ఇట్లనే చేస్తావా? నేను వైజాగ్ సత్యకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. నేను అతనికి వాల్యూ ఇచ్చాను. తను ఫోన్ చేయగానే ఇమ్మీడియట్‌గా బయలుదేరి బైక్ ఏసుకొని అక్కడికెళ్ళి నేను తనకి చాలా ప్రయారిటీ ఇచ్చాను. ఇన్‌స్టాలో కూడా తను కొలాబరేషన్ పెడితే నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను కొలాబరేషన్ పెడితే తను యాక్సెప్ట్ చేయడు. తను నా పక్కనే ఉంటాడు. నేనేం మాట్లాడినా తను రిప్లై ఇవ్వడు. తనకి నచ్చితేనే తను మాట్లాడతాడు. మేము ఎక్కడికైనా బయటికెళ్ళినా తను వెళ్ళిపోతూ ఉంటాడు. నేను తన వెనకపడి వెళ్ళాలి తప్ప వెనక నేను వస్తున్నానా లేదా పట్టించుకోడు. చెప్పుకుంటూ పోతే 1000 మైనస్ పాయింట్లు ఉన్నాయి. కానీ ఏ రోజు నేను వేలెత్తి చూపలేదు. అన్నీ అడ్జస్ట్ అవుతూ వెళ్తున్నాను. ఎందుకంటే అంతే, నేను ఎవరినైనా భరిస్తా. నేను నా తల్లిదండ్రిని భరించినన్ని రోజులు భరించలేని రోజు నిజస్వరూపం ఏంటో ప్రపంచానికి చెప్పా. నా మొగుడు కానీ ఎవరైనా కానీ ఎన్ని రోజులు భరించాలో అన్ని రోజులు భరిస్తా. భరించలేని రోజున బ్లాస్ట్ అవుతుంది. షోలో కూడా నేను పెట్టొద్దన్నారు తెలుసా? మంది అవాయిడ్ చేసినా, ఎంతమంది బాయ్కాట్ చేసినా కానీ నేను నీకు వాల్యూ ఇచ్చాను. ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను. నువ్వు ఇట్లనే చేస్తావా? మొన్న షోలో కూడా నేను పెట్టొద్దన్నారు తెలుసా? విజయగౌడ్ చందు వాళ్ళతో ఫైట్ చేసి మరి నేను పెట్టినా నేను మొన్న. విజయగౌడ్ చందు అంటే ఫస్ట్ మెంషన్ హౌస్ మై హౌస్ రాకేష్ మాస్టర్ నన్ను తీసుకున్నారు. తర్వాత పెద్ద బాస్ దాంట్లో నన్ను తీసుకున్నారు. మొన్న ఒక షో జరిగింది దాంట్లో తీసుకున్నారు. అంటే వాళ్ళు వద్దన్నారు, నేను చెప్పబట్టే తీసుకున్నారని ఇతను అన్నాడు. నేను వాళ్ళని ముఖం మీద అడిగితే వాళ్ళు అలా ఏం లేదు, సత్యనే చెప్పాడు నీకు చాలా పేమెంట్ తక్కువ ఇవ్వమని. నేను స్టార్టింగ్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడే పర్ డేకి 10,000 పేమెంట్ ఇచ్చేవాళ్ళు. పెద్ద మూవీస్ చేస్తే పర్ డేకి 25K. అలాంటిది ఈ పెద్ద బాస్ షోకి సత్య చెప్పాడు నీ పేమెంట్ పర్ డేకి 1,500. నాకు ఏమాత్రం ఇష్టం లేదు చేయాలని. See, I have a car, I have my own house, I have everything. I have a good husband, I have a baby, I have everything. రెక్కలు కష్టం చేసుకోవాలి, రోజుకి కూలి చేయాలి, నాలుగు చేయాలి, బతకాలి, అట్లా సిచ్యువేషన్ నాకు లేదు. కాకపోతే ఐ రెస్పెక్ట్ అ సింగిల్ రూపీ ఆల్సో. ఐ రెస్పెక్ట్ షూటింగ్స్. పెద్ద చిన్న అని ఏం ఉండదు. నా దగ్గరికి షూటింగ్ ప్రపోజల్ వస్తే వీళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇది చిన్న ఛానలా పెద్ద ఛానలా అవన్నీ నేను పట్టించుకోను. నా వీడియో వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుందా, లేదా ఈ వీడియో వల్ల నేను ఇంకా ఏదైనా షూటింగ్ నేను చేస్తా, కానీ ఏ రోజుగానా నేను అలా ఇది చేయను. మై లైఫ్ ఈజ్ లైక్ ఏ ఓపెన్ బుక్. కొంతమంది నాకు అడుగుతూ ఉంటారు నీ వీడియోస్ చూసి నీ కూతురు ఏం నేర్చుకోవాలి, అది ఇది అవన్నీ పక్కన పెడితే ఐ నో వాట్ ఐ యామ్. కెమెరా ముందు ఎట్లా ఉన్నా, నా లైఫ్లో నేను ఎవరికి మోసం చేయట్లా. బట్ ఐ యామ్ సీయింగ్ సో మెనీ గర్ల్స్, సో మెనీ ఫ్యామిలీస్, సో మెనీ పీపుల్. వాళ్ళు చేసే పనులు ఏంటో, వాళ్ళు చేసే ఇదేంటో నాకు అదే గందరగోళంగా అనిపిస్తుంది. దాంతో కంపేర్ చేస్తే మై లైఫ్ ఈజ్ నథింగ్. పెద్ద బాస్లో నెక్స్ట్ పెద్ద బాస్లో నేను మరి పెట్టలే ఇంకా. ఓకేనా? నువ్వు నాకు వాల్యూ ఇవ్వడం లేదు కదా, నేను కూడా మరి చూపిస్తాను మరి. ఓకేనా? బీ హ్యాపీ. ఉప్పల్ బాలు ఎప్పుడు చెప్తుంటాడు నీకోసం, ప్రూవ్ అయింది ఈరోజు అది మరి. ఓకేనా? సో మీడియా ముందుకు రాగానే ఉప్పల్ బాలు సత్య ఏం మాట్లాడతారంటే మేము స్వాతిని మా గ్రూప్లో చేర్చుకున్నాం అంటారు. అసలు వాళ్ళ గ్రూప్ ఏంటి? నన్ను ఎప్పుడు చేర్చుకోలేదు. నేను అడగ్గా ఎందుకంటే 108 మెంబర్స్ ఉన్న గ్రూప్లో నన్ను చేర్చారు, మళ్ళీ ఇమీడియట్గా నన్ను రిమూవ్ చేసేసారు. అండ్ ఎక్కడికైనా సత్య రమ్మన్నా ఉప్పల్ బాలు వద్దని చెప్పి అంటాడు. ఇంతకుముందు వాళ్ళు ఈ మధ్య వైజాగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను రమ్మంటే నాకు లాంగ్ జర్నీస్ అంటే నాకు అస్సలు నచ్చదు. అయినా కూడా నేను బట్టలన్నీ సర్దుకుని సగం దూరం క్యాబ్లో వెళ్ళిన తర్వాత బాలు ఫోన్ చేసి నువ్వు ఎందుకు వస్తావు, నువ్వు రావద్దు అన్నాడు. సత్యకి ఫోన్ చేస్తే నువ్వు బాలుని అడుగు, నాకు సంబంధం లేదన్నాడు. ఒకరి మీద ఒకరు తోసుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే గ్రూప్లోంచి నన్ను తీసేశారో వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ విజయవాడ ఈవెంట్కి బలవంతంగా నాకు తీసుకుని వెళ్ళి నన్ను మా ఇంట్లో ఉండమన్నారు. విజయవాడ ఈవెంట్కి నన్ను తీసుకెళ్ళకుండా వాళ్ళే ఎంజాయ్ చేసుకున్నారు. నేను చాలా బాధపడ్డాను. ఇలా నేను చెప్పని విషయాలు ఉప్పల్ బాలు గురించి, వైజాగ్ సత్య గురించి చాలా ఉన్నాయి. కానీ ఏ రోజు నేను చెప్పలేదు. నాలో నేను బాధపడుకుంటున్నా. ఎక్కడికి వచ్చినా వద్దంటారు, నన్ను అవమానిస్తారు. ఒకరోజు మేము పబ్కి వెళ్తే ఉప్పల్ బాలు వాళ్ళ ఫ్రెండ్ వస్తే జస్ట్ ఆ అబ్బాయి నాకు జస్ట్ హాయ్ చెప్పాడు పబ్లో, అంతే. దానికి బాలు ఆ అబ్బాయి ముందు
నా గురించి చాలా బ్యాడ్‌గా మాట్లాడాడు. మొత్తం 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 సంథింగ్ అంటే హ్మ్, మొత్తం నేను తనని నాశనం చేసేస్తానంట. నేను మొత్తం లాగేసుకుంటానంట, దోచేసుకుంటానంట. సంథింగ్ చాలా పెద్ద ఫైట్ చేశాడు. మళ్ళా ఉప్పల్ బాలు మా ఆయన కనబడగానే నా మొగుడు అంటాడు. చాలా క్లోజ్‌గా ఉంటాడు. ఆహ్, చాలా చాలా చేస్తాడు. బట్ ఏ రోజు నేను ఫైట్ చేయలేదు. ఆహ్, తర్వాత ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య ఇద్దరు గూడా ఎవరికైనా నన్ను చూపించి మీకు కావాలా ఈ అమ్మాయి రేటు 10,000 అని చెప్తారు. నేను ఎవరితోటి పర్సనల్‌గా మీటింగ్ లేదు. నేను ఆల్రెడీ మొత్తుకుంటున్నాను. నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని. అలాంటప్పుడు వీళ్ళిద్దరూ ఎలాగ చెప్తారు అందరికీ నా గురించి ఇంత బ్యాడ్‌గా నా ముందే? నువ్వు సత్య నువ్వు ఆమెకి ఎంత ప్రయారిటీ ఇచ్చినా కానీ ఆమె అట్లానే చేస్తుంది అన్నాడు. నువ్వు అలాగే చేస్తున్నావు. ఇక ముందు ఎంత ప్రయారిటీ ఇస్తే నేను ఏం తప్పు చేశాను? నేను ఏ తప్పు చేయలేదు. ఆయనే చాలా తప్పులు చేశాడు. కానీ నేను భరిస్తూ వచ్చాను. మరి మేము ఎక్కడికి వెళ్ళి నేను పిలవము, ఓకేనా? నువ్వు ఇంకా లల్లి వాళ్ళతో తిరుగు. అసలు నీకు ఆ లల్లి ఎలా పరిచయం? నా ద్వారా కదా. లోకమంతా నీకు పరిచయం నా వల్లనే. వింటున్నారా వైజాగ్ సత్య ఏమంటున్నాడో? లల్లి నాకు ఎలా పరిచయం అంటే, లల్లి వీడియోస్ నేను చూశాను. నా వీడియోస్ ప్రపంచం అంతా చూస్తుంది. రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు మిడ్‌నైట్ కూడా నేను మా హస్బెండ్ బర్త్‌డే ఉంటే కూడా నేను మిడ్‌నైట్ కూడా రాకేష్ మాస్టర్ దగ్గర ఉంటే, సో రాకేష్ మాస్టర్ దగ్గరికి లల్లి వాళ్ళ పాప వచ్చినప్పుడు వాళ్ళ పాప వీడియోలు తీసింది. లల్లి నేను మాట్లాడుకున్నాము. అప్పుడే మేము కాంటాక్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అప్పటినుంచి మాకు లల్లి నేను టచ్‌లోనే ఉన్నాము. టచ్ అంటే నేను ఎవరితో అంత క్లోజ్‌గా మూవ్ అవ్వను. అప్పటినుంచే పరిచయము నాకు. తిను చెప్తున్నాడు లోకాన్నే తిను నాకు పరిచయం చేశాడంట. వీళ్ళందరూ రాకముందు నుంచి కూడా నా కష్టం నేను పడుకుంటూ ప్రపంచానికి నేనేంటో తెలిసాను. వీళ్ళు ఇప్పుడు మధ్యలో వచ్చి వీళ్ళ వల్లే నేను ఫేమస్ అంటారు. వీళ్ళే నాకు ప్రపంచం చూపించానంటారు. సో వాట్ ఈస్ దిస్ ఆల్ నాన్‌సెన్స్? నాకు అర్థం కావట్లేదు. మీకైతే అర్థమవుతుంది కదా? అంటే నేను ఇక్కడ ఎరుపుకు అయిపోవాలన్నమాట. అసలు నీకు ఆ లల్లి ఎలా పరిచయం? నా ద్వారా కదా. లోకమంతా నీకు పరిచయం నా వల్లనే. అంటే నేను ఇక్కడ హౌ ఎరుపుకు ఫన్నీ. అయిపోవాలన్నమాట. నేను వద్దన్నగానే వెళ్ళానంటే ఇప్పుడు లల్లినే నువ్వు గెలిపించావు. నన్ను ఓడిపోయేటట్టు చేసావు కదా. ఓకే, అట్లానే ఉండేది. నేనైతే ఇక ముందు నేను అంటే నిజమేంటో నాకు తెలీదు. నాకు చెప్పడం ఏంటంటే ఫేస్‌బుక్ వాళ్ళ ఆవిడ పేరేమో ఉంది. ఫేస్‌బుక్ స్టార్ వాళ్ళ ఆవిడ వద్దందంట నన్ను. అందువల్ల వీళ్ళు నన్ను వైజాగ్ ట్రిప్‌కి అవాయిడ్ చేశారు. ఇట్లా వాళ్ళొద్దన్నారు, వీళ్ళొద్దన్నారు అనేసి వీళ్ళు నన్ను చాలా దగ్గర అవాయిడ్ చేశారు. మరి అలాంటప్పుడు వీళ్ళు చేస్తుందేంటి మరి? నీకు ఫోన్ చేయను. మేము ఎక్కడికి వెళ్ళినా ఏ షూట్‌లకి వెళ్ళినా నేను పిలవను, ఓకేనా? ఓకే. బాలు అదే చెప్తాడు, దాన్ని ఎప్పుడు పిలవద్దు అంటాడు. అయినా కానీ ఫోన్లే కదా పాపం అని పిలిచినందుకు నువ్వు ఇట్లా కళ్ళు కొట్టి జల్ల కొడుతున్నావు. ఓకే, అయితే ఆల్ ది బెస్ట్. ఇది మ్యాటర్. ఈ మెసేజ్‌లు పెట్టాడు. నేను తనకేం రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే ఈ మెసేజ్‌లన్నీ తనకి వర్తిస్తాయి. నేను పెట్టాలి. కానీ ఆపోజిట్‌గా అతను నాకు పెడుతున్నాడు. తను మాత్రం తనకు నచ్చినట్టుగా బతుకుతాడు. ఎవరినైనా కలుస్తాడు. ఏమైనా చేస్తాడు. నన్ను ఎవరొద్దన్నా వాళ్ళతో కలిసి తిరుగుతాడు. వాళ్ళతో కలిసి ఉంటాడు. నేను మాత్రం నన్ను ఒక ఫంక్షన్‌కి పిలిస్తే నేను వెళ్ళకూడదంట. ఒకరోజు నాకు ఒక ఇంటర్వ్యూ వస్తే తను అంటాడు, వైజాగ్ సత్య నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు ఇంటర్వ్యూ? నువ్వు నన్ను అడగాలి కదా అంటాడు. నాకు అర్థం కాలేదు. నా లైఫ్ ఏమన్నా నేను తన చేతిలో రాసిచ్చేసానా? కట్టుకున్న మొగుడే నాకు ఏ రోజు అబ్జెక్షన్ పెట్టలేదు. నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉంటా. మా ఆయన కూడా ఏ రోజు నన్ను ఏది అబ్జెక్షన్ పెట్టాడు. ఇలా చేయకు, అలా చేయకు, ఇలా ఉండు, అలా ఉండు అని అన్నాడు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది. అలాంటిది వైజాగ్ సత్య నాకు ఎట్లాగా నేను ఎందుకు తన పర్మిషన్ అడగాలి? నాకు షూటింగ్ వస్తే నేను చేసుకుంటా. నేను ఎందుకు అతను పర్మిషన్ అడగాలి అంటూ నన్ను అడగకుండా నువ్వు ఎలా ఓకే చెప్తావు అంటాడేంటి? నాకు అర్థం కాదు. ఏదైనా నా మనసుకు నచ్చాలి, నాకు నచ్చాలి. ఇతను ఎవరు మధ్యలో నాకు అర్థం కావట్లేదు. మంచోడు అంటే మంచం ఎక్కి అంతా ఏరిగాడు అని అంటారు కదా ఒకలాగా. అట్లా ఉంది. నేను ఇచ్చేది గౌరవం, రెస్పెక్ట్. నాకు నాలికకి లేక కాదు, నాకు మాట్లాడలేక కాదు, జనాల ముందు నిజాలన్నీ బయట పెట్టలేక కాదు. వాళ్ళ వల్ల ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య వల్ల నేను ఎన్ని బాధలు పడుతున్నా, నేను ఎన్ని కష్టాలు పడుతున్నా, నేను ఎంత బాధ అనుభవిస్తున్నా నాకు తెలుసు. కానీ ఏ రోజు నేను నిజాలు బయటికి చెప్పలే. ఎందుకంటే వాళ్ళ పరువులు పోతాయని. కానీ చూసారా నేను ఎంత అణిగి ఉంటే ఇంకా నన్ను తొక్కుతున్నారు వాళ్ళు. పెద్ద బాస్లో ఈయన నన్ను పెట్టాడట. నెక్స్ట్ షోలో పెట్టాడట.
ఇండస్ట్రీలో చాలామంది చాలా రకాలుగా ఉంటారు. బట్ ఇట్లా చూసారా ఎలా ఉందో? ఒకటి నేను చెప్పేది ఏంటంటే, అవర్ ఫెయిత్, అవర్ లక్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. నా రాత ఎట్లా ఉంది, నా లక్ ఎట్లా ఉంది, అట్లా నా లైఫ్ ఎళ్తది. నేనేదో పరిగెట్టినంత మాత్రాన నాకేం రాదు. నేనేదో ఖాళీగుంటే మాత్రం ఏం రాదు. గాడ్ ఈజ్ దేర్. ఎక్కడో దేవుడైతే ఒక మూల అయితే ఉన్నాడు. కనీసం ఆ దేవుడికి తెలుసు నేను మంచో, చెడో, నేనేంటో ఆ దేవుడికి తెలుసు. గాడ్ విల్ హెల్ప్ మీ. ఆహ్, అంతే. అంతకు మించి ఏం లేదు. లైఫ్‌లో ఎప్పుడు ఎవరు పరిచయం అవ్వాలని రాసిపెట్టుంటే వాళ్ళు పరిచయం అయితారు. ఎవరి వల్ల ఏం మంచి జరగని జరుగుతది. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, నేను ఏ రోజు కూడా నా లైఫ్‌లో ఎవరు మీడియేటర్లు గానీ, లేకపోతే ఏమంటారు, ఎవరైనా మనకి షూటింగ్ చెప్తారు కదా! మధ్యవర్తులు, మేనేజర్స్ గానీ, అట్లా నా లైఫ్‌లో ఎవ్వరు లేరు. నా రెక్కల కష్టం నేనే పడ్డాను. నా ఫేమ్, నా పేరు స్వాతి నాయుడు అనేది నేనే తెచ్చుకున్నాను. మధ్యలో ఎవ్వరు లేరు. ప్రెజెంట్ అయితే నేను చాలా ఖాళీగా ఉంటున్నాను. నాకేదైనా షూటింగ్స్ వస్తే మంచిగా చేసుకుంటాను. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ లవింగ్ మీ దిస్ మచ్. నేను చెప్పాలనుకున్నదైతే ఇది. థ్యాంక్ యూ. లవ్ యూ. బాయ్.